చూస్తున్నారు ప్రపంచాన్ని వణికించేస్తోంది సునామీ. కొద్ది గంటల క్రితం రష్యాలో వచ్చిన ఆ భూకంపం ధాటికి ఇప్పుడు ఆ తీవ్రత ఇటు జపాన్నే కాదు అమెరికాను కూడా తాకాయి. మరికొద్ది గంటల్లో చైనాను కూడా తాకబోతున్నాయా? ప్రస్తుతం ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ప్రస్తుతం ఎటువంటి పరిణామాలున్నాయి, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలున్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. అమెరికా తీరాన్ని తాకింది సునామీ. హవాయి, ముఖ్యంగా హవాయి అంటూ ఉంటారు. దాంతోపాటు కాలిఫోర్నియా, వాషింగ్టన్లను తాకింది సునామీ. హవాయిపై సునామీ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. జపాన్లో 20 లక్షల మందిని ఇప్పటికే తరలించింది అక్కడ ప్రభుత్వం. ఒకసారి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. You should come see. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆ తీర ప్రాంతాలు సునామీ ధాటికి ఎటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నాయనేది ఇప్పటికే జపాన్, రష్యా ఆ తీర ప్రాంతాల్లో అలలు ఎగసి పడుతున్నాయి. మరి ముఖ్యంగా 4 మీటర్ల కంటే ఎత్తులో అక్కడ రాకాసి అలలు ఎగసి పడుతున్నాయి. జపాన్కు ఇప్పటికీ సునామీ హెచ్చరికల నేపథ్యంలో 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తోంది అక్కడి ప్రభుత్వం. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి చైనా కూడా అటువంటి ఏర్పాట్లు చేస్తోంది. అమెరికాలో ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పటికే రాకాసి అలలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కాలిఫోర్నియాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఒక్కసారి విరుచుకు పడితే కనుక అప్పుడు తప్పించుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఇప్పటికే ఆయా ప్రాంత ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం మేము మీకు చూపించడం జరిగింది. ఇటు జపాన్ కావచ్చు, రష్యాలో కావచ్చు వచ్చిన ఆ భూకంపం తీవ్రత, ఆ అలల తాకిడి ఒక రిప్రజెంటేషనల్ వీడియోలో మీకు చూపించాం. ఆ ప్రకంపనలు లేకపోతే ఆ తరంగాలు, ఆ వేవ్స్ అంటూ ఉంటాం కదా, ఆ వేవ్స్ కొన్ని వేల కిలోమీటర్లు కాకపోవచ్చు, కానీ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రయాణం చేసిన తర్వాత వాటిని తీరాలని తాకే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ విజువల్ని కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం కొన్ని రిప్రజెంటేషన్ వీడియోస్, కొన్ని ఎగ్జాక్ట్గా జరుగుతున్న పరిణామం. కొన్ని చోట్ల అయితే ఇప్పటికీ రాకాసి అలలు ముందుకొస్తున్నాయి, కొన్ని మీటర్లు ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా 4 మీటర్ల ఎత్తులో ఆ అలలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలు ఎగసిపడుతున్న సందర్భంలో తీర ప్రాంత ప్రజలను ఇప్పటికీ అలర్ట్ చేశాయి ఆయా దేశ ప్రభుత్వాలు. ఆయా రాష్ట్రాలను కావచ్చు, ఆయా ప్రొవిన్సెస్ అంటూ ఉంటారు, ప్రొవిన్సెస్ కావచ్చు, దాంతోపాటు ఆయా ప్రాంత ప్రజల్ని, మరి ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు మీరు చూడొచ్చు. సాధారణంగా జపాన్ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనం ఎవరైనా బీచ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ తీరానికి వచ్చే సందర్భంలోనే ఒక వైట్గా, అంటే ఆ అలలు కాస్త మనకి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి తీరానికి చాలా దగ్గరకు వచ్చే క్రమంలో. అంతకు ముందు వరకు కూడా ఏదో అల ఎగసినట్టు ఉంటుంది, కింద పడుతున్నట్టు ఉంటుంది, ఎగసినట్టు ఉంటుంది, మళ్ళీ కింద పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆటుపోట్లు అంటూ ఉంటాం. సో ఆటుపోటు అనేది అంత పెద్ద పదవి ఇక్కడ వాళ్ళని, కానీ ఆ కెరటాలు ఎగసిపడే సందర్భంలో నీలంగానే కనిపిస్తాయి, మళ్ళీ కిందకు వచ్చిన నీలంగానే కనిపిస్తాయి సాధారణ రోజుల్లో. కానీ సునామీ వచ్చే సందర్భంలో కొన్ని కిలోమీటర్ల వరకు కూడా మనకి అక్కడి నుంచే ఆ వేవ్, ఆ ఇంపాక్ట్ మనకి కనిపిస్తూ ఉంటుంది. తెల్లగా ఆ లేయర్స్ మనకి ఆ కెరటాలకు సంబంధించి మనకు కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆ సముద్రంలో భూ ప్రకంపనలు వచ్చే సందర్భంలో ఆ ప్రకంపనల ధాటికి అది ఎంత దూరంలో వచ్చింది, అంటే తీరం నుంచి ఎంత దూరంలో వచ్చింది, దాంతోపాటు దాని తీవ్రత ఎంత, దాని డెప్త్ ఎంత. అంటే సపోజ్ ఒక సర్కిల్ తీసుకుందాం అనుకున్నాం. సర్కిల్ ఒక డాట్ నుంచి దాని ఎండ్ పాయింట్, సో స్టార్టింగ్ పాయింట్ డాట్ అనుకుంటే ఎండింగ్ పాయింట్ ఎంత దూరం ఉంది, ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే ఒకసారి ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, విజువల్కి సంబంధించి ఆ విజువల్ మీరు చూస్తున్నారు తీర ప్రాంతానికి సంబంధించి. అంటే కనుచూపు మేరలో భూకంపం వచ్చింది అనుకుందాం,
కనుచూపు మేరలో భూకంపం వస్తే ఆ భూకంపం వచ్చిన తీవ్రత ఎంత? అది మ్యాగ్నిట్యూడ్ 5 ఉందా, మ్యాగ్నిట్యూడ్ 6 ఉందా, లేకపోతే మ్యాగ్నిట్యూడ్ 7 ఉందా? కొన్ని ప్రాంతాల్లో మ్యాగ్నిట్యూడ్ 6 ఉన్నా సునామీ వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో మ్యాగ్నిట్యూడ్ 7 ఉంటే సునామీ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. సో అక్కడ ఆ తీవ్రత బట్టి ఇస్తూ ఉంటారు. దాంతోపాటు దాని డెప్త్, అంటే భూకంప కేంద్రం ఎక్కడ ఉంది, ఒక 10 కిలోమీటర్లో ఉందా, లేకపోతే 19 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, లేకపోతే 30 కిలోమీటర్ల, లేకపోతే 100 కిలోమీటర్ల? ఒక సింపుల్గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఇదిలా ఒక బౌల్ తీసుకున్నాం, ఒక ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాం అనుకుందాం. సో ఈ బౌల్లో ఇలా ఉంటుంది కదా బౌల్ అనేది. సో ఇక్కడ ఈ పాయింట్కి సంబంధించి భూకంపం ఎక్కడ వచ్చింది, సపోజ్ ఇలా ఉంది, ఇక్కడ తీర ప్రాంతం దగ్గరగా ఉంది అనుకుందాం. సో ఇక్కడ వచ్చే క్రమంలో దీని డెప్త్ ఎంత లోతులో వచ్చింది అనేది ప్రధానంగా చూడడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు దాని తీవ్రత ఎంత, ఈరోజు వచ్చింది ఏకంగా 8.8 మ్యాగ్నిట్యూడ్. దాదాపుగా ఈ మధ్య చూసుకుంటే ఇంతగా వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. దట్టు జపాన్లో వచ్చిన సందర్భం గతంలో మనం చూసాం. కొద్ది రోజుల క్రితం 7 తీవ్రతతో వచ్చినప్పుడు సునామీ హెచ్చరికలు కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. అది కూడా సబ్జెక్ట్ ద కరెక్షన్ ఒక 2-3 వీక్స్ బ్యాక్ బిఫోర్ అనుకుంటాం. మనమే మాట్లాడుకున్నాం, ఈ ప్లాట్ఫామ్లోనే మాట్లాడుకున్నాం. సునామీ రావచ్చు, కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అంటూ మనం మాట్లాడుకున్న తరుణంలో బాబా వంగ ప్రొడక్షన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో మీకు గుర్తుండే ఉంటుంటుంది. సో ఆ తీవ్రతకు వెళ్ళింది. అప్పుడు సునామీ హెచ్చరికలు కూడా ఇచ్చారు. సునామీ హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యంలో కూడా అంతగా అఫ్కోర్స్ కాస్త భూ ప్రకంపనలు వచ్చిన సందర్భంలో మనం మాట్లాడుకున్నట్టుగా, సైంటిఫిక్గా మనం మాట్లాడుకున్నట్టుగా, ఎప్పుడైతే సముద్రంలో భూకంపాలు వస్తూ ఉంటాయో కాస్త అలలు ముందుకు వస్తూ ఉంటాయి. అంటే లోపల ఏర్పడిన ఆ ప్రకంపనలకి కాస్త తరంగాలు ముందుకు వస్తూ ఉంటాయి. సో అటువంటి సందర్భం, అంతే తప్ప ఊర్లను ముంచేస్తుంది అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంత ఇంపాక్ట్ లేదు. బట్ ఈ రోజు వచ్చింది ఆ కేంద్రం గురించి మాట్లాడుకున్నా, అంటే దాని డెప్త్ గురించి మాట్లాడుకున్నా, దాని మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుకున్నా, ఇక్కడ ఒక సింపుల్గా మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. ఒక బౌల్ తీసుకుందాం. ఆ బౌల్ ఎంత లోతులో మీరు ఒక ప్లాట్ఫామ్ మీద ఉంది, సపోజ్ ఒక బల్ల మీద ఇలా ఉన్నప్పుడు దాని మీద బౌల్ పెట్టాం. ఆ బౌల్ పెద్దదనుకోండి, మీరు కిందనే టచ్ చేస్తే అది రావడానికి టైం పడుతుంది. అదే బౌల్ చిన్నదనుకుందాం, ఫర్ సపోజ్ నేను చెప్తున్నా, అలాంటప్పుడు మీరు వెళ్ళేస్తే దాని ప్రకంపనలు ఉంటాయి. అది మాట. అంటే డెప్త్కి మ్యాగ్నిట్యూడ్కి ఆ రెండు కనెక్టివిటీ అయిన సందర్భంలో ఆ రెండు కూడా ఎక్కువ, అంటే డెప్త్ తక్కువ ఉండి మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంది, దాంతోపాటు కోస్టల్ ఏరియాకి దగ్గరగా ఉందనుకుందాం, అది ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుందంటే మనం ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం డేటా మనం మాట్లాడుకున్నట్టుగా ఆ డేటా గురించి మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే కేవలం భూకంపాలు మాత్రమే, భూ ప్రకంపనలు మాత్రమే అక్కడ ప్రభావాన్ని చూపిస్తాయా? కాదు. కేవలం భూ ప్రకంపనలే కాదు, మన భూమి మీద ఎలాగైతే కొండలు ఉంటూ ఉంటాయో సముద్రం లోపల మీరు ఎప్పుడైనా కాస్త ఈ జియోగ్రఫీకి సంబంధించిన ఛానల్స్ ఉంటూ ఉంటాయి, లేకపోతే ఆ ఇమేజెస్ మీరు చూస్తే సముద్రం లోపల కూడా ఎత్తైన కొండలు ఉంటూ ఉంటాయి. సో అటువంటి సందర్భం కూడా అక్కడ ఉంటూ ఉంటుంది. అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడే సందర్భాలు ఉంటాయట. సో అటువంటి క్రియలు జరిగినా కూడా ఎప్పుడైతే అవి పడుతూ ఉంటాయో అప్పుడు కూడా భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందట. నిజంగా వినడానికి షాకింగ్గా ఉండి కూడా నేను కూడా షాక్ అయిన సందర్భం వాటి గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో. వీటితో పాటు అగ్నిపర్వతాలు బద్దలైన సందర్భాల్లో కూడా రీసెంట్గా సబ్జెక్ట్ కరెక్షన్ ఐ థింక్ జపాన్ అనుకుంటా, జపాన్లో సమ్వేర్, అక్కడ మనం అగ్నిపర్వతం బద్దలైతే కనుక సునామీ వచ్చేస్తుంది, సునామీ రావచ్చు అంటూ కూడా ఒక చర్చ జరిగింది. సో ఈ సునామీలు, ఈ అగ్నిపర్వతాలు బద్దలవడాలు, ఇంకొక మాట దీనికి ఆడం చేస్తే చైనాకి ఇప్పుడు ఎటువంటి దారుణమైన పరిస్థితులు చైనా చవిచూడబోతుంది అనేది జరుగుతున్న చర్చ. అఫ్కోర్స్ ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు తెర మీదకి వస్తుందంటే, చైనాలో ఇప్పటికీ భారీ వర్షాలు ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు తోడు సునామీ హెచ్చరికలు ఉన్నాయి. అదేంటది, ఎందుకు చైనాకు అంటే కనుక ఈ పసిఫిక్ ఓషన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో వాళ్ళకు కూడా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు అమెరికానికి ఎలాగైతే మాట్లాడుకుంటున్న సందర్భం ఉందో వాళ్ళకు కూడా. సో ఇన్ని సాధ్యాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అమెరికా నాశనం అవ్వాలి అంటూ కొంతమంది కోరుకుంటున్న సందర్భం ఉంది. సో ఇటువంటి సినారియోలో ఒక పోల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ సునామీ యుగాంతానికి సంకేతమా అంటే ఎస్ అని కొంతమంది, నో అంటూ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. సో పర్సంటేజ్లో మాట్లాడుకునే క్రమంలో ఎస్ దాదాపుగా 70% మంది ఎస్ అంటున్నారు, నో అంటూ మిగిలిన 20-30% అంటున్న సందర్భం. అలాగే మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. నాగరాజు కమెంట్ చేశారు, వాళ్ళతో పాటు మిగతా వాళ్ళు కూడా కమెంట్ చేయడం జరుగుతోంది. కళ్యాణ్ కమెంట్ చేస్తున్నారు, అలాగే ఆసిత్, వీళ్ళందరూ కూడా, సారీ ఆఫ్ కోర్స్ మీ నేమ్ అటు ఇటు నేను చదువుకుంటాను,
సారీ ఒకవేళ నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఏంటో కనుక. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, కొద్దిసేపటి క్రితం మాట్లాడినట్టుగా ఇంతవరకు వచ్చిన భూకంపాలు కావచ్చు, భూ ప్రకంపనలు కావచ్చు, సునామీకి దారితీసిన సందర్భాలు ఉన్న చరిత్ర ఉంది. కానీ ఆ సునామీలు హెచ్చరించిన సందర్భం ఏంటంటే కనుక జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరికలు జారీ చేసినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రిమెంబర్, ఇవన్నీ జరుగుతోంది సముద్రంలోని. మనం మన చెత్త చెదారం అంతా ఎక్కడ తోసేస్తున్నాం? కుక్కో కుక్కు దొరికింది కదా అని చెప్పి సముద్రంలో కుక్కేస్తున్నాం, అంతే కదా. వాటర్ పొల్యూషన్ అక్కడే, ఎయిర్ పొల్యూషన్ ఇంకా అక్కడికి అంత అవకాశం లేదు కాబట్టి దానికి కూడా మనం ఎయిర్ పొల్యూషన్ చేసేస్తున్నాం. వాటర్ పొల్యూషన్, దాంతోపాటు ప్లాస్టిక్ బాటిల్స్, అక్కడ తాబేళ్లు కావచ్చు ఎంత ఇబ్బంది పడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఎందుకో మనకి ఇబ్బంది పెట్టే వాతావరణానికి దారి తీస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఇక్కడి నుంచి మనం మాట్లాడుకునే క్రమంలో ఇప్పటికే భూకంపాలు అయితే వచ్చాయి. బట్ సునామీకి దారితీసిన భూకంపాల గురించి మాట్లాడుకున్న సందర్భంలో దానిలో మరి ముఖ్యంగా అత్యంత దారుణమైన వాటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే అమెరికా ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భం మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఈ సునామీ హెచ్చరికలు ఇక్కడ అమెరికా గురించి మాట్లాడుకుంటే భారీ వర్షాలు అమెరికా చవి చూస్తుంది. దాంతోపాటు వైల్డ్ ఫైర్స్ అంటూ ఉంటాం కదా, దాని ఏమంటారు, దావా నలాలు, ఇంకా కార్చిచ్చులు, కరెక్ట్, కార్చిచ్చులు. సో వీటన్నిటినీ కూడా అమెరికా చవి చూస్తుంది ఈ మధ్యకాలంలో. దాంతోపాటు భూ ప్రకంపనలు అయితే చవి చూస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి క్రమంలో 1775 చూసుకుంటే అప్పుడు ఏకంగా 1,00,000 మంది ఈ సునామీకి మరణించిన సందర్భం. అప్పుడు సంభవించిన సునామీ పోర్చుగల్లో సంభవించిన సునామీ తీవ్రత 8.5 నుంచి 9 తీవ్రతతో వచ్చినప్పుడు 1,00,000 మంది ఆ సునామీకి బలైపోయారు. అప్పుడు ఏకంగా 30 మీటర్లు ఎగసబడిన సందర్భం ఉంది. అలా మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. బట్ నేను కొన్ని మీకు మచ్చుకు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. చిలీలో వచ్చిన భూకంపం అది 1960లో వచ్చింది. అది కూడా 9.5 తీవ్రతతో వచ్చిన సందర్భంలో దాదాపుగా అప్పుడు 1655 మంది ప్రాణాలు కోల్పోతే 20 లక్షల మంది నిరాశ్రైన సందర్భం ఉంది. ఇదే అమెరికాలో 1964లో 9.2 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. అప్పుడు 150 మంది మరణించిన సందర్భం ఆ సునామీకి. భూకంపం దాని తర్వాత వచ్చిన సునామీ కారణంగా 130 మంది మరణిస్తే కనుక ఏకంగా 200 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించింది అక్కడ. సో ఇది చరిత్ర అమెరికాకు సంబంధించి కావచ్చు, మిగిలిన ప్రాంతాలకు సంబంధించి. 2004లో వచ్చిన భూకంపం గురించి మాట్లాడుకుంటే 2004లో ఇండోనేషియాలో వచ్చిన భూకంపం 9.1 తీవ్రతతో అప్పుడు సుమారు 3 లక్షల మంది మీద సుమారు 3 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న సందర్భం ఆ సునామీ. దాంతోపాటు ఇటు సౌత్ ఏషియా అలాగే ఈస్ట్ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో సుమారుగా 10 లక్షల మంది పైగా నిరాశ్రయులయ్యారు. ఇలా ఒకటా రెండా మాట్లాడుకుంటూ పోతే కనుక ఆ అలస్కా గురించి మాట్లాడుకున్న సందర్భంలో అలస్కాలో 1965లో 8.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు ఏకంగా 35 అడుగుల ఎత్తుతో అలలు ఎగసిపడిన సందర్భం. అరుణాచల్ ప్రదేశ్లో 1950లో వచ్చింది. అప్పుడు ఏకంగా 8.6 తీవ్రత. ఏది ఎక్కడ? అస్సాం, టిబెట్ ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఈ ఘటనలో 780 మంది మరణించిన పరిస్థితి. ఇక 1868లో చిలీలో వచ్చింది. మనం మాట్లాడుకుంటే 8.5 తీవ్రతతో ఏకంగా 25,000 మంది మరణించారు. ఇలా సవర్ ఆస్కింగ్ విజువల్స్ ఆల్ అవర్ లైఫ్. కొన్ని జపాన్కి సంబంధించి అలాగే కొన్ని మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు అనేవి మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా చైనాకు సంబంధించి ఇప్పుడు ముప్పు పొంచి ఉందా? మరి ముఖ్యంగా వాళ్ళ ఫినాన్షియల్ క్యాపిటల్ షాంఘై ప్రస్తుతం ఈ ఇబ్బందికర వాతావరణాన్ని చవి చూడబోతుందా? ఈ ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే సునామీ హెచ్చరికలు ఉన్నాయి, భారీ వర్షాలు అక్కడ పడుతున్నాయి. గత 2 రోజులుగా మేము ఆ రిపోర్ట్ చేసి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం అక్కడ విజువల్స్ సైతం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం మరొక విపత్కర పరిస్థితిని చవి చూడబోతుందా? భారత్ కూడా ముప్పు పొంచి ఉందా అనే ప్రశ్న తలెత్తినప్పుడు క్లారిటీ ఇచ్చారు. భారత్కి అయితే ప్రస్తుతం లేదని చెప్పి మన దాని వింటారు మన నిష్ణాతులు చెప్పిన సందర్భం. మరి ముఖ్యంగా మన అథారిటీస్ చెప్తున్నాయి ఏమని, మనకేం ఇబ్బంది లేదు, పసిఫిక్ ఓషన్లో వచ్చిన కాస్త ఆ తీవ్రత ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు, ఇండియన్ ఓషన్లో ఉండొచ్చు, కానీ మనకి ఇండియాకి ఎటువంటి ఇంపాక్ట్ లేదు, భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పింది. సో ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని చెప్పి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.